నిజం చెప్పాలంటే మన జీవితంలో మనల్ని ఎక్కువగా గాయపరిచేది ఎవరో కాదు. అది మనుషుల స్వభావం. మనం ప్రేమించే వాళ్ళే మోసం చేస్తారు. నమ్మిన వాళ్ళే గాయపరుస్తారు. ఈ రోజు మనుషులు ఎందుకు అలా ఉంటారో, వాళ్ళ లోపల పనిచేసే చీకటి మనస్తత్వం ఏంటో, మనల్ని మనమే ఎలా మోసం చేసుకుంటామో అన్నిటిని లోతుగా తెలుసుకుందాం. మనకి చిన్నప్పటి నుంచి నేర్పింది ఏంటంటే మనిషి లాజిక్‌తో ఆలోచిస్తాడని. కానీ నిజం ఏంటంటే మనిషి ముందుగా భావోద్వేగాలతో నిర్ణయం తీసుకుంటాడు. తర్వాత దానికి లాజిక్ అంటగడతాడు. కోపంలో తీసుకున్న నిర్ణయం ఒక్క క్షణం సుఖమిస్తుంది. కానీ సంవత్సరాలు బాధిస్తుంది. మనలో ఎవరు బయటకు ఒప్పుకోరు. కానీ లోపల ప్రతి మనిషి తనని తానే ప్రేమిస్తాడు. కొంతమంది నాకే అన్ని తెలుసు అంటారు. కొంతమంది నన్ను గుర్తించట్లేదని బాధపడతారు. రెండు ఒకటే. నీ మాటలు వాళ్ళ ఈగోని తాకితే వాళ్ళు నవ్వుతారు, కానీ నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మనుషుల్ని గెలవాలంటే వాదంతో కాదు, వాళ్ళ అహంకారాన్ని గౌరవించడం ద్వారా. మనమందరం నటులమే. ఒక నిజం అంగీకరిద్దాం. మనమందరం ఎప్పుడో ఒకప్పుడు నటిస్తాం. బలహీనంగా ఉన్నప్పుడు బలంగా నటిస్తాం. బాధలో ఉన్నప్పుడు నవ్వుతాం. సోషల్ మీడియా అంటే అసలు జీవితం కాదు, ఎడిట్ చేసిన జీవితం. మనిషిని అర్థం చేసుకోవాలంటే అతని మాటలు కాదు, అతను మళ్ళీ మళ్ళీ చేసే పనులు చూడాలి. అసూయ అరవదు, ఎదురుగా పోరాడదు, నవ్వుతూనే లోపల కాలిపోతుంది. నీ విజయం చూసి బాగుంది అన్న వాళ్ళలో నిజంగా సంతోషించే వాళ్ళు చాలా తక్కువ. నీ ప్లాన్స్ అందరికీ చెప్పొద్దు. నీ విజయాన్ని మితంగా చూపించు. ఎందుకంటే నీ ఎదుగుదలే నీకు శత్రువుల్ని సృష్టిస్తుంది. కొంతమంది కోపంగా అరుస్తారు, కొంతమంది నవ్వుతారు, కానీ మర్చిపోరు. వాళ్ళు రివెంజ్ వెంటనే తీసుకోరు, సమయం చూసి తీసుకుంటారు. ఈ రెండు బయటికి కనిపించవు, కానీ లోపల చాలా ప్రమాదకరం. ఎప్పుడూ చాలా శాంతంగా కనిపించే వాళ్ళను తక్కువ అంచనా వేయకూడదు. మనిషి నిజ స్వభావం విజయంలో కాదు, శక్తి వచ్చినప్పుడు బయటపడుతుంది. అధికారం, డబ్బు, గౌరవం, నీ జీవితంలోని చాలా సమస్యలకు కారణం ఇతరులు కాదు, నువ్వే. నీ అహంకారం, నీ కోపం, నీ భ్రమలు, వీటిని గమనించగలిగితే నువ్వు ఎవరి బానిసవు కాదు. మనుషుల్ని అర్థం చేసుకున్నవాడు ఒంటరిగా ఉన్నా బలంగా ఉంటాడు. కళ్ళతో కాదు, మనసుతో చూడటం నేర్చుకుంటే ఈ ప్రపంచం నిన్ను మోసం చేయదు.